మన కోసమే పనిచేస్తుందంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది ప్రభుత్వాలపైన. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే వీటన్నిటికి కారణం. మన ప్రభుత్వం అనుకుంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ప్రభుత్వాలను నమ్మరాకుండా అయిపోయినాయి పరిస్థితులు. ప్రభుత్వాలను ప్రజలు నమ్మలేకుండా అయిపోయారు. ఎలక్షన్లు వచ్చేది ఓడి చెప్తారు, చేసేటప్పుడు అన్ని చేయరు అనేటువంటి విషయాలకు క్లియర్గా ప్రజలు కూడా నమ్మకం పెట్టుకుంటారు. నమ్మకం అనేది లేకుండా పోయింది ప్రజలకు. కేసీఆర్ ఏం చెప్పాడు? దళిత ముఖ్యమంత్రి చేయలేదు, ఇంటికి ఉద్యమం చేయలేదు, డల్ హౌస్ అన్నాడు, ఇది అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు. తర్వాత నా సొంత కుటుంబ సభ్యులనైనా రాజకీయ అవినీతికి పాల్పడితే జైల్లో పెడతా కానీ క్షమించిన అధ్యక్ష అని చెప్పిండు. ఇట్లా అనేక విషయాలు చెప్పినటువంటి కేసీఆర్ కొన్ని ఇంటికొక ఉద్యోగం కాదు, ఉద్యోగాలు వస్తే ధర్నాలు సౌకర్యం తీయడము, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, భూములు అమ్మడం, ఇలా ఉద్యోగులు నిరుద్యోగులు చనిపోతే అంటే ప్రభుత్వాలు అంటే ప్రజలకు గెలిచిన తర్వాత అనేక విధాలుగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారేమన్నటువంటి భయం ప్రజల్లో ఎన్నుకోబడదు. కాకపోతే కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఫరక్ ఉంటుందని నేను ఎప్పటి నుంచో చెప్పిన. ఏకలింగం నిర్ణయాలు అనేటివి డాక్టర్ అంబేద్కర్ చెప్పిండు. ఎవడైతే ఏకలింగ నిర్ణయాలు, ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడము ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏకలింగ నిర్ణయాలు అనేటివి ఇవి బాగుపడవి. వ్యక్తి పూజ అనేది మంచిది కాదు. ఒకడే మొత్తం పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నటువంటి ఆలోచన అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ ఆయన తీసుకున్నదే నిర్ణయం, ఆయన చెప్పిందే శాసనం, ఆయన కుటుంబం ముందు. ఆయన ఏం చేస్తా అంటే చివరికి ఇలా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానం తిట్టలే. ఇలా చాలామందికి వస్తాయో రావో అంటే కొంతమంది అపోహల పడి తొందరపడి అనుకుంటారు. కాక ఏమనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడో చేయడం, రేషన్ కార్డులు అంటుండో అవి ఇస్తాడో ఇవి ఇస్తాడో పరిచయం లేదు. ఎవరు పరిచయం కావాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి ఏవిఎం ఛానల్ మీరు చూస్తే ప్రతి వీడియో నేను చెప్పినటువంటి మొట్టమొదటిసారిగా ఏపూరి సోమన్న పార్టీ విడిచి ఇంద్రశోభను పార్టీ విడిచినప్పటి నుంచి మొదలు పెడితే అంతకన్నా మొదలు ఏం జరిగేది నేను చెప్పింది. ఈటెల రాజేందర్ పార్టీ మారేటప్పుడు చెప్పిన ఎవరెవరు ఏ పార్టీలో. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకముందు కానీ, లేదంటే మన ఇక్కడ జూపల్లి కృష్ణారావుకి సంబంధించిన విషయం కానీ, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఇవన్నీ విషయాలు మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఏవిఎం ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా నేను ఏం చెప్పినో అదే జరిగింది. ఎలక్షన్ల ముందు కూడా ప్రతి ఒక్క అంటే నేనేదో సత్యహరిచంద్రుడు లేక ఈ విధంగా కాదు, ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా మనం చెప్తాం. నేను ఏం చెప్తున్నా ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఊహించుకుంటున్నారు ఏదైతే అంటే కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు కరెక్ట్గానే కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళు వేసి దాని తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేస్తారని కొంతమంది 1% 2% మంది ప్రజల గురించి నేను చెప్తా ఉన్నా. భయాందోళనకు గురున్నాయి ఏమేమో చెప్పి నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరు కని విని ఎరగని రీతిలో ప్రజల కోసమే నిత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎవరైనా అనునిత్యం ఏం చేయాలన్న ఆలోచనలో ఉంటారు తప్ప ఫామ్ హౌజులు కట్టాలి, ప్రగతి భవన్లో తాళం వేసుకొని పండాలి, వచ్చినోడిని బెదిరియాలి అన్నటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే సైన్యం లాంటి ఒక సైనికుడు లాంటి ముఖ్యమంత్రి, ఒక సైన్యం లాంటి మంత్రులు ఉంటారో ఆటోమేటిక్గా 100% ఆ రాష్ట్రం పరుగులు పెడుతుంది. ఇప్పుడు మరి నేను ఎందుకు మీ ముందుకు వచ్చినా అంటే, త్వరలో ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అధికారులకు చెప్పినటువంటి సమాచారం మీతో నేను పంచుకుంటా ఉన్నా. ఇమ్మీడియట్గా మెగా డిఎస్సి ఏర్పాటు చేయమని చెప్పిండు. మెగా డిఎస్సి వేయడానికి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యకు 16% నిధులు కేటాయిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి విద్యను అభివృద్ధి చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, తూచా తప్పకుండా విద్యను అభివృద్ధి చేస్తామని చెప్పింది. మరి విద్యను అభివృద్ధి చేయడం అంటే కేసీఆర్ లేక అర్థం పర్థం లేని ఒక్క బిల్డింగ్ లేకుండా గురుకులాలు ఓపెన్ చేసి ఏదో ఒక చిన్న చిన్న ఇండ్లలో పెట్టి దానికి ఒక ప్రహారీ గోడ లేకుండా, లేదంటే సౌకర్యాలు లేకుండా ఏదో గురుకులాలు నంబర్ ఆఫ్ పెంచడం అనేది కాదు. ఒక డిగ్నిఫైడ్, ఒక టాలెంట్ కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్లకు అధికారులు చెప్పే మాటలు విని అవలంబించే తీరు ఎట్లా ఉంటుంది అనేది వెరీ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనులను కనబడుతుంది. మొదటిగా విద్యను అభివృద్ధి చేయడం అంటే పాఠశాలలు పెంచడం కాదు, పంతులను పెంచాలి. పంతులను పెంచాలంటే మొట్టమొదటిసారిగా
కేసీఆర్ వచ్చిన తర్వాత 8,500 ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. గ్రామాలలో కొన్ని సౌకర్యం లేని ఊర్లలో పిల్లలు జంగిలిగా తిరుగుతూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతారు. హాస్టల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులకు దూరమై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రాథమిక 2, 3, 4 తరగతుల వరకు పిల్లలు నిజానికి 6వ తరగతి నుంచి పెట్టాలి హాస్టల్. గురుకులాలు ఏమన్నా పెడితే 4 నుంచి 5 నుంచి పెట్టడం కొంచెం ఇబ్బందికరమే. పిల్లలు తల్లిదండ్రులకు దూరం కావడం జరుగుతూ ఉంది. తండాలలో కానీ చిన్న చిన్న పల్లెటూరులో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏకోపాధ్యాయుల పాఠశాలలో మూసేసినటువంటి కేసీఆర్కు ఖచ్చితంగా విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా మెగా డిఎస్ చేసి పంతులను సెలెక్ట్ చేయమన్నాడు. టీచర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ అన్నట్టు టీచర్లు అందరూ రావడం వల్ల, టీచర్లు ఎక్కువగా ఉండడం వల్ల అనేకమైనటువంటి టీచర్లను పర్యవేక్షించే హెచ్ఎంలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, ఇంకా వాళ్ళకన్నా ముందర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంతా కలిసి వెల్ ట్రైన్డ్గా ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టయితే రాష్ట్రం ముందుకు పోతుందని తెలిసి మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా మెగా డిఎస్కి శ్రీకారం చుట్టబోతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సైడు అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ఏర్పడిన తర్వాత భారతదేశం మొత్తం మీద సిగ్గుతో తలదించుకున్న పని ఏదంటే కేవలం 6% నిధులు మాత్రమే కేటాయించి తెలంగాణ పరువు తీసినటువంటి కేసీఆర్ ఉంటే 16% నిధులను విద్యా వ్యవస్థ కేటాయిస్తని చెప్పి కేటాయించి ఇలా విద్యను పరుగు పెట్టించాలని చెప్పి విద్య అంటే విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు విద్య నేర్చుకోవడం వల్ల మన రాష్ట్ర ఉద్యోగాలే కాదు, వేరే రాష్ట్రాల ఉద్యోగాలు కాదు, విదేశాలలో కూడా ఉద్యోగాలు చేయగలరు. విద్య ఉండడం వల్ల విదేశాలతో దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద అదర్ కంట్రీ పీపుల్ ఆల్సో, దే కెన్ డూ బిజినెస్ విత్ ద అదర్ కంట్రీస్. ద వ్యాస్ట్ ఆపర్చునిటీ విల్ బి దేర్ ఇఫ్ దే క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ అనేది రేవంత్ రెడ్డి గారు గుర్తించి విద్యను మాత్రము ప్రప్రదంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మెగా డిఎస్కి ప్లాన్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక శుభ పరిణామం. రేషన్ కార్డుల గురించి, 6 గ్యారంటీల గురించి గగ్గోలు పెడుతున్నటువంటి సోకాళ్ళు మీడియా, సోకాళ్ళు నాయకులకు రేపు నిద్రపట్టని పనులు అంటే కొంతమంది దుర్మార్గులకు నిద్రపట్టని పని అంటే దుర్మార్గులు కొంతమంది మంచి పని చేస్తే కూడా ఓర్వలేరు. రేపు మెగా డిఎస్సితో 10 సంవత్సరాల నుండి కేవలము 8,000 పోస్టులు మాత్రమే ఇచ్చినటువంటి కేసీఆర్ ఏడాదికి 1,000 పోస్టులు కూడా ఇయ్యనటువంటి కేసీఆర్ ఉంటే ఇలా మెగా డిఎస్సి తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నది. మెగా డిఎస్సితో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగబోతా ఉన్నది.